హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 7. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉండడం వల్ల స్టోరీని కంప్లీట్ చేయలేకపోతున్నాను. డైలీ అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను. మీకు నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే. అయినా సరే నన్ను భరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అయ్యో! పిచ్చి నా పిల్లమా! నిన్ను చూడకుండా నేనెలా ఉండగలనే? అని జై అన్నాడు. కృష్ణవేణి చిరునవ్వులు చిందిస్తూనే, అంటే ఏంటి బావా, నీ పనులన్నీ పూర్తి చేసుకొని మా ఇంటికి వస్తావా, నాతోనే ఉంటావా అని అడిగింది. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇందాకే చెప్పాను కదా, మీ ఇంటికి రావడం కుదరదు అని. ఎలాగో 2 రోజులు అయ్యాక మన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని అక్కడికి వస్తాను కదా, అప్పటి వరకు మీ ఇంటి గడపలో అడుగు పెట్టలేను. కాకపోతే నిన్ను చూడడానికి మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను. అప్పుడు నాకు నీ రూపాన్ని చూసే దర్శనమిస్తే చాలు అని అతను చెప్పగానే కృష్ణవేణి తెగ సిగ్గుపడిపోతూ అతని మాటలకు మురిసిపోతూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అతను కూడా ఆమె చుట్టూ చేతులు వేసి గాలి కూడా వారి మధ్యలోకి రాకుండా అలా ఆమెని గట్టిగా గుండెలకేసి అదిమి పట్టుకున్నాడు. కృష్ణవేణి జై కంటే కాస్త హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అతని పెదాలపై ముద్దు పెట్టలేక కాళ్ళు పైకి లేపింది. అయినా సరే అతన్ని అందుకోలేకపోతుంది. జై నవ్వుతూ, ఎందుకే పుట్టి ఇదానా ఇంత ఇబ్బంది పడుతున్నావు, నేనున్నాను కదా అంటూ ఆమె నడుము పట్టుకొని పైకి లేపాడు. కృష్ణవేణి చీర కట్టుకుని ఉంది. అతని స్పర్శ తగ్గగానే ఆమె మనసు పురివిప్పుకుంది. కొత్తగా పెళ్ళైంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. ఎంతో ప్రేమని పంచుకున్న వాళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. ఆమె అతనితో అదే విషయం మాట్లాడుతూ అతని పెదాలని అందుకుంది. అతను కూడా ఆమె పెదాలని చప్పరిస్తూ, నిన్ను వదిలి నేను ఉండలేను, ఐ లవ్ యూ అని చెప్తూనే ఆమెపై ముద్దుల వర్షం కురిపించాడు. వీళ్ళ కోసం ఎదురుచూస్తూ పెద్దవాళ్ళు హాల్లోనే కూర్చొని ఉన్నారు. ఏదో పని మీద బయటికి వెళ్ళాలి అన్నాడు. వాడు కూడా పెళ్ళాం వెనకే లోపలికే వెళ్ళాడు. ఇంకా బయటికి రావడం లేదు. వెంటనే వెంటనే వస్తాను అని చెప్పిన మన కిట్టుగాడు కూడా ఇంకా రావడం లేదు. ఇంటికి వెళ్ళాక చాలా పనులు ఉన్నాయి మాకు. ఈ పిల్లలు గదిలోకి దూరి చాలా సమయమే అయిపోతుంది. ఇంకా ఏం చేస్తున్నారో, మనం ఇచ్చిన సమయం సరిపోలేదా ఏంటి అని ఆ ముసలి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూనే కృష్ణవేణి జై అని అందరూ ఒకేసారిగా గట్టిగా అరిచి కేక వేశారు. గదిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అరుపులు వినబడి అప్పుడు తేరుకున్నారు. వామ్మో, నీతే ఉంటే మాటలతో మాయ చేస్తావు. అసలైతే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది బావా. కానీ నువ్వు ఏదో మ్యాజిక్ చేసేస్తావు. అందుకే నువ్వు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నాను. నిన్నే ఫాలో అయిపోతున్నాను. నన్ను పూర్తిగా నీ ప్రేమలో ముంచేశావు అంటూ కృష్ణవేణి అతన్ని కాస్త దూరం నెట్టేసింది. చెప్పినట్టుగానే ఒక 2 జతల కంటే ఎక్కువగా బట్టలేమీ తీసుకోలేదు ఆమె. అతను మళ్ళీ ఆమెను వెనకాల నుండి గట్టిగా కౌగిలించుకొని, నిన్ను నా ప్రేమలో పూర్తిగా బుక్ చేసి తడిచేసిన మాట నిజమే. నీకు తోడుగా ఉండేది మాత్రం నేనే కదా. నా మీద ఎలాంటి డౌటు అనుమానాలు పెట్టుకోకు. ఎంతగానో ప్రేమిస్తున్నాను నిన్ను. కావాలంటే పరీక్షించుకొని చూడు అని అతను చెప్పగానే ఆమె అతని వైపుకు తిరిగి అతని కళ్ళలోకే చూస్తూ, నువ్వు నన్ను ఎప్పుడో గెలుచుకున్నావు. నీకు నేనెలాంటి పరీక్షలు పెడతానో ఇక చాలు. హాల్లో అందరూ మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వాళ్ళు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. వెయిట్ చేయలేరు. మా నానమ్మ తాతయ్య గురించి నీకు సరిగ్గా తెలీదు. వాళ్ళకి అన్ని టైం ప్రకారం జరిగిపోవాల్సిందే. ఇక నేను వెళ్తాను. ఇంటి దగ్గర మా అమ్మ నాన్న నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారేమో అని చెప్పింది. జై ఆమె 2 జతలు ఉన్న బ్యాగ్ని చేతిలోకి తీసుకుని పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని గదిలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరూ జైని కృష్ణవేణిని చూసి నవ్వుకున్నారు.
ఇద్దరి పెదాలు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. అది వాళ్ళిద్దరూ గమనించలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అప్పుడు తెగ సిగ్గుపడిపోయారు. ముందుగా కృష్ణవేణి రాజమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళకి దండ పెట్టుకుంది. వెళ్ళొస్తాను జేజమ్మ అని చెప్పింది. వీరేంద్ర జయమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది. చలపతిరావు గారు ఇంట్లో లేరు. ఇక అత్తగారు సుగుణ దగ్గరికి వెళ్ళింది. ఆమె గదిలో బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఆవిడకి కూడా బాయ్ చెప్పేసి కాళ్ళకి దండ పెట్టుకొని వెళ్ళొస్తాను అని చెప్పింది. సుగుణ కూడా కృష్ణవేణి కాళ్ళు మొక్కుపోయింది. అయ్యో తప్పత్తయ్య, మీరు అలా చేయకూడదు అని కృష్ణవేణి సుగుణని పట్టుకొని ఆపేసింది. మరి నువ్వెందుకు నా కళ్ళకు దండం పెట్టావు అని సుగుణ చిన్నతనం పసితనాన్ని కలుపుకొని అడిగింది. కృష్ణవేణి సుగుణని వాటేసుకొని ఇంకెప్పుడు అలా చేయనులే, మనమిద్దరం ఫ్రెండ్స్ అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంది. సుగుణ కూడా కృష్ణవేణికి అలాగే చేసింది. ఇక బాయ్, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి జైని ఆ ఇంటిని వదలలేక వాళ్ళ నానమ్మ తాతయ్యతో కలిసి పుట్టింటికి బయలుదేరిపోయింది. కృష్ణవేణి వైపు చూస్తూ జై కూడా భారంగా ఊపిరి తీసుకొని అతను కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుండి కృష్ణవేణి వెళ్ళిపోగానే సందడంతా వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇల్లు మొత్తం పోసిపోయింది. ఇక ఆ ఇంట్లో వాళ్ళు కూడా డల్గా ఫేసెస్ పెట్టుకుని ఎవరి పనుల్లో వాళ్ళు యథావిధిగా మునిగిపోయి చేసుకుంటున్నారు పనులన్నీ. ఇటువైపు కృష్ణవేణి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూతురి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లలితమ్మ అయితే కూతురి కోసం ఎన్నో రకాల వంటకాలే వండి పెట్టింది. మహేంద్ర కూతురు ప్రేమించిన ఆ మేనల్లుడి పైన కోపంగానే ఉన్నాడు. కానీ కూతురు అంటే అతనికి వాళ్ళ మాలిన ప్రేమ. నెల రోజుల నుండి కూతురిని కల్లారా చూడలేకపోయి ఎంత మదన పడుతున్నాడో అతనికే తెలుసు. ఆమెకు ఏం కావాలన్నా చిటికలో తెచ్చేసే అతను ఇప్పుడు ఆమెను చూడడానికి పరితపిస్తూ ఉన్నాడు. కూతురు గుమ్మంలోకి అడుగుపెట్టగానే లలిత ముందుగా వెళ్ళి కూతురిని వాటేసుకుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నట్టుగా ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి చేరాయి. వాళ్ళని చూడగానే కృష్ణవేణి కూడా అత్తారింటిపై ఉన్న ప్రేమని పక్కన పెట్టేసి కన్న వాళ్ళపైన ఆమె దాచిపెట్టుకున్న ప్రేమనంతా కురిపించేసింది. ఇక తండ్రిని పట్టుకొని, నాన్న, నా మీద అలిగావా? నన్ను చూడకుండా ఎన్ని రోజులు ఎలా ఉన్నావో అని అడిగేసింది. అతనికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. కానీ కూతురిని చూసిన ఆనందంలో అన్నీ మర్చిపోయి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. తండ్రి ఒడిలో కృష్ణవేణి చిన్న పాపలా మారిపోయింది. అదంతా దూరం నుండి గమనిస్తూనే ఉన్నాడు జై. అతని కళ్ళల్లో కూడా కన్నీళ్లు వచ్చి చేరాయి. నేను కూడా మా అమ్మ నాన్నలతో ఇలాగే ఉండాలి అనుకున్నాను, కానీ ఉండలేను. నాకు అంతటి అదృష్టం లేదు. కనీసం నువ్వైనా అత్తారింట్లో పుట్టింట్లో సంతోషంగా ఉండాలి అని భార్య వైపు చేసుకొని, నేను తప్పేమీ చేయలేదు కదా. రెండు కుటుంబాలని కలవడానికి కోసం కృష్ణవేణిని నీడలా వెంటాడి మరీ పెళ్లి చేసుకున్నాను. నేను ఎందుకు ఇలా చేశానో కృష్ణవేణికి తెలిస్తే నా మీద కోపాన్ని పెంచుకుంటుందా అని జై ఎన్నో విధాలుగా ఆలోచిస్తూనే పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూసుకున్నాడు. రైస్ మిల్లులు, పప్పు మిల్లులు, పశువుల పాక, గొర్రెల పాక అన్నిటి దగ్గరికి వెళ్ళి చూసుకున్నాడు. అతను సిటీలో పెట్టిన వ్యాపారాల గురించి ఫోన్ చేసి తెలుసుకున్నాడు. బాగా ఆలస్యమైపోయింది. చీకటి పడుతూ ఉంది. కృష్ణవేణిని చూడాలనిపిస్తుంది అతనికి మనసుకి. కానీ ఒక మనిషి రెండు విధాలుగా వేషాలు మార్చడం అంటే మామూలు విషయం ఏమీ కాదు. అతను ఇప్పుడు భార్య పొందు కావాలనిపిస్తుంది అతనికి. అలాగే ఇన్ని రోజులు దూరంగా ఉన్న మత్తులోకి వెళ్ళి అన్నీ మర్చిపోయి ఆ మత్తులో తూలిపోవాలని ఉంది. అతని మనసు కృష్ణవేణిని, మందుని రెండింటినీ కోరుకుంటుంది. ఇప్పటి వరకు భర్త తాగుతాడు అన్న విషయం కృష్ణవేణికి తెలీదు. జై అలా మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆమె పుట్టింట్లో ఉంది కాబట్టి అతని మనసు పదే పదే మందు వైపు లాగుతూ ఉంది. కృష్ణవేణి పుట్టింట్లో జై గురించి భజన చేస్తూ, నేను అక్కడ ఇలా ఉంటాను, నా కోసం తాతయ్య అన్నీ తెచ్చిపెడతాడు, జై నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, అతనికి అన్నీ మంచి అలవాట్లు ఉన్నాయి, తాగేవాళ్ళు అన్నా తాగడం అన్నా అతనికి అస్సలు నచ్చదు. వాళ్ళ నాన్నని కూడా జై చిన్న పిల్లవాడిలాగే చూసుకుంటాడు. కానీ అతనితో మందు మార్పించలేకపోతున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాడంట. రోజూ బాధపడతాడు. ఇక అత్తయ్య అయితే ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లల మారం చేస్తూ ఉంటుంది. బావకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. పాపం బావ ఇవన్నీ తట్టుకొని ఇన్ని రోజులు ఎలా నెట్టుకొచ్చాడో ఆలోచిస్తుంటే నాకే ఏదోలా అయిపోతుంది అని వాళ్ళ అమ్మ పెట్టే గోరుముద్దలు తింటూ చెబుతుంది.
అదంతా వింటున్న మహేంద్ర కూతురికి ఇంకా నిజం తెలిసినట్టు లేదు. జై గురించి నిజం తెలిస్తే వాడిని వదిలేసి శాశ్వతంగా నా దగ్గరికే వచ్చేస్తుంది. ఎలాగైనా సరే జై గురించి నిజం తెలిసేలా చేయాలి. నా కూతురు తిరిగి నా దగ్గరికే రావాలి. ఆ తర్వాత నాకు నచ్చిన వాడితో కృష్ణవేణి పెళ్లి జరిపిస్తాను అని అతని మనసులోనే అనుకుంటూ దేవుడికి ఎన్నో దండాలు పెట్టుకుంటున్నాడు. అసలు జై గురించి కృష్ణవేణికి ఏం తెలవాలి? మహేంద్ర ఎందుకు కూతురు అతనితోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు? ఏం జరగబోతుంది తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.